నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దొప్పలపూడి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఎన్నికలు రానున్న వేళ పొత్తుల విషయంలో చాలా ఒక క్లారిటీ లేదనే చెప్పచ్చు ఇంతవరకు. ఎందుకనంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు ఉందో దాన్ని నేను చేర్చనివ్వను అని డే 1 నుంచి పవన్ కళ్యాణ్ గారు చెబుతూనే ఉన్నారు. అంటే అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నారు. రాజకీయాలు మనం చూసినట్లయితే అయితే చంద్రబాబు నాయుడుతో కలిసి వెళతారా లేదా అనేది అయితే డౌట్. ఎందుకంటే సింగిల్గా వెళ్ళి పోటీ చేసే సీన్ నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు జనసేనానికి లేదు, అటు టీడీపీకి కూడా లేదు. బట్ నిన్న ఒక ఆశ్చర్యకరమైన సంఘటన, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు, ఒక మీట్ అయింది వీళ్ళిద్దరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీట్ని ఎలా చూస్తారు మీరు? తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఉంటుందా, బీజేపీ కూడా పొత్తు కలుస్తుందా, దీనిపైనే ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం అంతా ఉంది. వాళ్ళ ప్రత్యర్థి వైసీపీ వాళ్ళు కూడా దానిపైనే కంగారు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ హిస్టరీ చూస్తే 83 ఆన్వర్డ్స్ మామూలుగానే ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నిక పొత్తుతోనే ఉంటుంది. అవును, అంటే ఎన్టీ రామారావు అప్పుడు అంతే, చంద్రబాబు అప్పుడు అంతే. పొత్తు లేకుండా తెలుగుదేశం పార్టీ గత 9 ఎన్నికల్లో ఎప్పుడు వెళ్ళలేదు. మొన్నే ఒక ఎన్నిక వెళ్ళింది అలా. అందువల్లే దానికి వచ్చిన సీట్లు 23 సీట్లు అని కూడా విన్నాము. రామారావు పార్టీ పెట్టినప్పుడు సంజయ్ విచార్ మంచ్తో పొత్తు, అనేక గాంధీ పార్టీ, తర్వాత కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుంది. బీజేపీ కమ్యూనిస్టులు ఇద్దరితో పొత్తు పెట్టుకున్నారు ఆయన. ఇట్లా నడుపుతూ వచ్చారు ఆయన పార్టీ పెట్టుకున్నా కూడా. యాక్చువల్గా సింగిల్గానే పోటీ చేయాలనేమి రూల్ లేదు. సింహం సింగిల్గా వస్తుంది, ఇవన్నీ కూడా ఏంటంటే సినిమాల్లో బాగుంటుంది కానీ రాజకీయాల్లో శోభించదు. అదేంటంటే ఆ మాట జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, దమ్ముంటే సింగిల్గా రండి అని. ఇప్పుడు ఆ మాట మరి వాళ్ళ నాన్నకు తెలియదా? ఇదే మాట జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న కూడా అంటాడా? అదే కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సింగిల్గా వెళ్ళారా? ఈయన వీళ్ళని సింగిల్గా రమ్మని పిలవటానికి. మనం ఇక్కడ చిన్న పాజ్ ఇస్తే అండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు సినిమా డైలాగులు కదా ఇవన్నీ. ఏది సింహం సింగిల్గా వస్తుంది, దమ్ముంటే రండి అన్నవి సినిమా డైలాగ్. కాబట్టి ఒక్క సెకండ్ మనం సినిమాటిక్గా చూద్దాం. అదే సినిమాటిక్ డైలో 100 మంది వస్తే రండి, 1000 మంది వస్తే రండి, నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ, రండి ఫైట్ చేయండి అంటాడు హీరో. మరి ఎంతమంది వస్తే ఏమైంది హీరోకి అనేది ఒక వర్గం వాదన. మీరేం చెప్తారు? భయపడుతున్నారా? అంటే ఈ పొత్తులని మనం ఎలా చూడాలంటే రాజకీయాల్లో అది భావజాల పరంగా చూడాలి, సిద్ధాంతపరంగా చూసేవాళ్ళు గతంలో. ఆ తర్వాత ఎలా వచ్చిందంటే మ్యాండేట్ పరంగా జరుగుతోంది. ఈ ఎలక్షన్ గడిస్తే చాలు అన్నట్టుగా వెళ్తున్నారు. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలు పొత్తులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనం చూస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు మీటింగ్ అయ్యారు. ఇది 2019 తర్వాత అసలు మొదట 3 ఏళ్ళు వీళ్ళు ఇద్దరు కలవలేదు. ఎలక్షన్ అయిన తర్వాత 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. 3 ఇయర్స్లో వీళ్ళిద్దరేం కలవలేదు. ఈ 1 సంవత్సరంలోనే 3 టైమ్స్ కలిశారు. ఏది 4th ఇయర్లో 3 సార్లు వీళ్ళ మధ్య భేటీ జరిగింది. 3 సార్లు పవన్ చంద్రబాబు భేటీ ఏ సమయంలో జరిగింది, ఏ సందర్భంలో జరిగింది చూస్తే అదేంటి, ఆయన్ని వీళ్ళు ఇబ్బంది పెట్టారు, ఈయన ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి వెళ్ళనీలేదు. విశాఖపట్నంలో ఆయన కనీసం కారులో నుంచి బయటికి చేయి పెట్టి అభివాదం కూడా చేయనీలేదు, హోటల్లో నుంచి రానివ్వలేదు. ఎవరిని? పవన్ కళ్యాణ్. అప్పుడు పలకరింపుగా చంద్రబాబు ఆయన్ని పరామర్శించారు, ఏంటి ఇలా జరుగుతోంది అని. అట్లాగే నిన్న ఎర్రగొండపాలెంలో చంద్రబాబు వెళ్తే రాళ్ల దాడి జరిగింది. ఆ రాళ్ల దాడి జరిగినప్పుడు మరి ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది పడ్డప్పుడు ఈయన కూడా నిన్న వచ్చి పరామర్శించవచ్చు. అంటే ఏంటి, వీళ్ళ అందరూ బాధితులే. ఎవరు? వైసీపీ బాధితులంతా కలుస్తున్నారు, పరామర్శించుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటున్నారు. ఓదార్పు అని కూడా అనకూడదు, వాట్ టు డూ నెక్స్ట్, ఎలా ఎదుర్కోవాలి. ఓదార్పులో భాగం అనుకోవాలా, లేకపోతే ఈ ఓదార్పు నుంచి మనం ఏం చేయాలనే కసితో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు అనుకోవచ్చా? కొంతమంది ఓదార్పు అనుకుంటారు, కొంతమంది అది వ్యూహం అనుకుంటారు, కొంతమంది ఇంకా కంగారెత్తిపోతారు, కలిసిపోయారంటారు. ఇప్పుడు ఏంటంటే కలెక్టర్ జానకి అని ఒక సినిమా ఉంటుంది, చిన్నప్పుడు ఎప్పుడో జగ్గయ్య వాళ్ళు ఎవరో జానకి జమున వాళ్ళు ఉంటారు.
వాళ్ళు ఎక్కడో గుళ్ళో గెలుచుకుంటారు, వాళ్ళు లవర్స్ విడిపోయారు, మళ్ళా ఎక్కడో గుళ్ళో గెలుస్తారు. కలిసిన వెంటనే రూమర్లు వెళ్ళిపోతాయి. ఏమైపోతాయి, వదంతులు ఎలా వ్యాపిస్తాయి అంటే వాళ్ళు పెళ్ళి చేసేసుకున్నారు, ఇట్లా వచ్చేస్తుంటాయి. ఇది కూడా అంతే. ఏంటి, కలిశారు, కలిసినప్పుడు మాట్లాడుకున్నారు, గతంలో చూస్తారు, వర్తమానం చూస్తారు, భవిష్యత్తు వైపు ఉంటుంది కదా అడుగు. దాంట్లో ఈ వ్యూహం అన్నమాట. బీజేపీ వీళ్ళతో కలుస్తుందా కలవదా అనేది ఇంకో విషయం. అది రాబోయే కాలంలో డిసైడ్ అవుతుంది. బీజేపీ దీనిలో కలిస్తే ఒక ఎత్తు, కలవకపోతే మరొక ఎత్తు. ఏపీలో మనం చూసినట్లయితే బీజేపీకి అంత సీన్ లేదు అనేది కొంతమంది అనే మాట. తెలంగాణలో అందిపుచ్చుకునే అవకాశం ఉంది, తెలంగాణలో టీడీపీకి అంత సీన్ లేదు, బట్ ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు అని. మరి అంత సీన్ లేని పార్టీతో ఎవరు పొత్తులు పెట్టుకుంటారు అనేది ఇంకొందరి అభిప్రాయం. ఇక్కడ సీన్ అంటే ఏంటి, సీన్ అనేది 2-3గా చూడాలి. సినిమాల్లో సీన్ వేరుగా ఉంటుంది, పొలిటికల్గా సీన్ వేరుగా ఉంటుంది. అసలు పొలిటికల్గా సీన్ లేదు అని ఏ పార్టీకి చెప్పలేము. అండ్ యాక్టివ్గా ఉంటే సీన్ ఉంది అంటారు, యాక్టివ్గా లేకపోతే అంత సీన్ లేదు ఈ పార్టీకి అంటారు. తిరిగిపోతాయి. ఇప్పుడు పేకాట్లో ఏదో జోకర్ ఏదో వస్తుంది, దానికి సీన్ లేదనుకుంటే ఎట్లా? అదే, అది అలా నడుస్తూ ఉంటుంది అనమాట. తెలియదు మనకి ఎప్పుడు రాజకీయంలో ఎలా తిరుగుతుంది, టర్న్ ఎలా వస్తుంది అనే చెప్పలేం. ఆ టర్న్ రావటంలో ఇవన్నీ దోహదపడతాయి. ఇప్పుడు సునామీ క్రియేట్ అవుతుంది, వాయుగుండం బలపడుతుంది. వాయుగుండం బలపరిచే అంశాలు అనేకం, ఈదురు గాలులు, వెలుగులు, తుఫాన్లు, లైట్నింగ్, మెరుపులు అన్నీ కలిసి దాన్ని సునామీగా మార్చేస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన ఏంటి, మెగాస్టార్ తమ్ముడు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆయనకి 18% ఓటింగ్ వచ్చింది, 17 సీట్లు గెలిచాడు. కానీ కలిపేశాడు. తన అన్న యొక్క ఆ ఇమేజ్ని నిలబెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తాపత్రయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. 18% ఓట్లలో అతను 6%, 7% నిలబెట్టుకున్నాడు. లాస్ట్ ఎలక్షన్లో కూడా మనం చూస్తే అది ఇంకా పెరిగింది అంటున్నారు రీసెంట్ సర్వేస్. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆ మెగా స్టార్ బిల్డ్ చేసిన ఇమేజ్ని కాపాడుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ఎత్తుగడ తీసుకుంటాడు, ఈ ఎత్తుగడే అతనికి లైఫ్ అండ్ డెత్. అతను పొలిటికల్గా ఆ కుటుంబానికి ఆ పార్టీకి మనుగడ ఈ ఎన్నిక క్రూషియల్. ఇప్పుడు ఇతను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల దెబ్బతిన్నాడు. లాస్ట్ ఎలక్షన్లో ఏమైంది, ఒక సీటే గెలిచాడు, 7% ఓట్లు వచ్చాయి. అంటే పర్సెంట్ ఆఫ్ ఓట్లు ముఖ్యం కాదు, సీట్లు ముఖ్యం. సీట్లను బట్టే ప్రజాస్వామ్యం, పదవులు ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయనకు ముందున్నది ఒకటి ఏంటి, విజయకాంత్. తమిళనాడులో విజయకాంత్ అని ఒక యాక్టర్ ఉంటారు, ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆ విజయకాంత్ పార్టీ ఏమైంది, మొదట తగ్గింది, తర్వాత 20 సీట్లు కొట్టారు. విజయకాంత్ ఎలా అయితే 25 సీట్లు కొట్టుకున్నాడో అక్కడ మేజర్ అపోజిషన్ అయింది. అవును, అంటే తను కూడా విజయకాంత్ పార్టీ లాగా ముందు నిలదొక్కుకోవాలి, అందుకోసం తెలుగుదేశంతో పొత్తు వైపు ఆయన వెళ్తున్నాడు. వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. సో ఏం జరగబోతుంది అనేది మాత్రం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్. మంచిది.